జై గురుదేవ్. భగవద్గీత మానవాళికి అంటే భగవంతుడు గీసిన ఒక గీత లోపలంటే ఈ సంసారం అనే బంధంలో ఉంటాము. గీత అవతలకి వెళితే భగవంతుని ఎలా చేరుకోవాలో అన్నది నిర్దేశించిన అతి సూక్ష్మ అందరికీ అవగాహన అయ్యే భగవద్గీత 700 శ్లోకము, 18 అధ్యాయులుగా శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం జరిగే ముందు అర్జునుడికి వచ్చిన సందేహాలను తీర్చడానికి ఉపదేశించిన మహాకావ్యం అది. ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలంతటా కూడా గుర్తింపు పొందుతున్నది. ప్రతి భాషలోనూ కూడా దీన్ని తర్జుమా చేయించుకుని అందరూ కూడా చదువుతున్నారు. వీటిలో కొన్ని ఇంపార్టెంట్ అయిన 72 శ్లోకాలు మా నిర్గుణానంద శాంతియోగ సత్సంగంలో ప్రతిరోజు వీటిని మేము యోగా క్లాసులతో పాటు ఈ సూర్య నమస్కారాల ఆసనాలతోటి ఈ శ్లోకాలను కూడా పఠించడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇది ఎన్నో వేల మంది మా నిర్గుణానంద శాంతియోగ సత్సంగం ద్వారా వీటిని వినటం, చదవటం, భావయుక్తంగా వాటిని వివరించటం, తర్వాత మన దైనందిన కార్యక్రమంలో జరిగేదానికి ఆ శ్లోకానికి భావం అనుసంధానం చేసుకునే దాకా కూడా తీసుకువెళ్ళటం జరిగింది. నా పేరు పి సుబ్బారావు గురూజీ, గాజువాక్ నివాసి, రిటైర్డ్ డాక్టర్ ఎంప్లాయ్. ఇప్పుడు ఒక శ్లోకం కోసం చెప్తాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భుః మా తే సంగోస్త్వకర్మణి. అంటే మనకి కర్మ చేయడానికే ఈ భూమి మీదకి పశుపక్ష రూపాలలో, వివిధ జీవరాశి రూపంలో, అలాగే మానవ ఆకృతిలో కూడా మనం రావటం జరిగింది. భగవంతుడి నిర్దేశన మేరకు ఏ కర్మ ఎవరి చేత చేయించబడిందో ఆ కర్మ చేయడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాము. అయితే కర్మ అంటే చేసే ప్రతి పని కర్మే అన్నమాట. ఇప్పుడు మన ఒంటిలో ఉన్న శరీర భాగాలన్నీ కొన్ని మన ప్రమేయంతో కర్మలు చేస్తుంటాయి. మన ప్రమేయం లేకుండా నిరంతరము కూడా కర్మ జరుగుతుంటుంది. అయితే ఈ శరీర ఇంద్రియాలు కొన్ని ఆశించి పనిచేస్తుంటాయి. మరి ఏమీ ఆశించకుండా పనిచేస్తున్నాయి మన శరీరేంద్రియాల్లో కూడా. అలాగే ప్రకృతిలో కూడా తీసుకుంటే ఈ పంచభూతాలు ఏదైతే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, సూర్యచంద్రాదులు, వీళ్ళందరూ కూడా మనకి ఏమీ ఆశించేవారు, ఏ ఫలితాన్ని ఆశించేవారు పనిచేయడం అవుతుంది. కొలిచేవారిని, కొలని వారిని, తిట్టేవారిని, పొగిడేవారిని అన్నింటినీ సమానంగానే మనకు అన్ని పంచభూతాలు అందిస్తున్నాయి. అలాగే వృక్షాలను తీసుకుంటే రాళ్ళతో మనం కొట్టిన మంచి ఫలాలనే మనకి ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా అంటే కర్మ చేయడానికే నీకు అధికారం కలదు, కానీ కర్మ ఫలితం నీ ఆధీనంలో లేదు. అంటే అది భగవంతుడు ఆధీనంలో. అయితే ఫలితం లేకుండా ఏ కర్మ ఎందుకు చేయాలండి అని అంటారు. కాబట్టి ముందుగా మీకు ప్రకృతి గురించి, మన దేహంలో ఉండే ఇన్వెంటరీ ఆర్గన్స్, అన్ఇన్వెంటరీ ఆర్గన్స్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శ్వాస ఉన్నది. శ్వాసను మనం బంధించడం, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు శ్వాస జరుగుతూనే ఉంటుంది. అది ఇన్వెంటరీ ఆర్గన్స్ అన్నమాట. కాదు, అన్వాంటరీ ఆర్గన్స్ అంటే ఏది లేకుండా మన ప్రమేయం, మనసు ప్రమేయం, బుద్ధి ప్రమేయం ఏది లేకుండా నిరంతరము జరుగుతూ ఉంటుంది శ్వాస. అలాగా ఆ ఉద్దేశంగా మనం కర్మ చేయాలి. అంటే ఆశించినంత ఫలితం రాకపోయినప్పటికీ మనం కర్మని చేస్తూ ఉండాలన్నమాట. ఆ ఫలితం ఎప్పుడు రావాలో అప్పుడు మనకు చేరుతుంది. అది నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా కూడా ఆ ఫలితం నీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీసుల్లో కానీ, ఏదైనా సత్సంగంలో కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఏది ఆశించి వెళ్ళకపోవచ్చు. ఒకళ్ళు పుట్టినరోజుని, ఒకళ్ళు మ్యారేజ్ డేని స్వీట్స్ పంచుతూ ఉంటారు. వాళ్ళు మనం స్వీట్స్ పంచుతారన్నది మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం కదా. అలాగే ఆఫీసెస్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. అంటే ఆ విధంగా మనం నిరంతరము నిత్యము కర్మ చేస్తూనే ఉండాలన్నమాట. ఏది ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకుండా
కావలసినంత ఫలితం ఆశించకుండా కర్మ చేయాలి. జయ గురుదేవ.